హరీష్ రావు ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి కేసులలో ఇరుక్కోబోతా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అది చేసిండు, అన్ని ఆధారాలు సైతం కూడా నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత ఒక పక్కన రాధాకిషన్ రావు కావచ్చు, మరో పక్కన హరీష్ రావు, ఈ ఇద్దరు కేసులను కూడా మేము కొట్టేస్తా ఉన్నామని చెప్పేసి నిన్న హైకోర్టు చెప్పడం. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీ యొక్క పరాజయంగానే భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఇంత పెద్ద రాష్ట్రంలో గవర్నమెంట్ పోయిందని ఎవరికి వాడు దిండు కింద చేయబెట్టి పడుకున్నారు. నేను ఒక్కడనే కదా కొట్లాడింది, నేను ఒక్కనే కొట్లాడినా. అంటే ప్రభుత్వం నుంచి నాకు ఇచ్చే సహకారం ఇచ్చారు. ఏది పీపీ గారు కానీ ఎవరైనా కొట్లాడే నా వైపు చక్రధర్ చెప్తుంది ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పారు. నేను ఒక సామాన్యుని, వ్యవస్థను కాదు, కానీ ఒక వ్యవస్థ మీద ఫైట్ చేసి అందరూ గెలవాలని లేదు. ఇంకొకటి, ఫైట్ ఈజ్ నాట్ ఓవర్. కేవలం హైకోర్టు వరకే వాళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్స్ యూజ్ చేసుకొని తప్పించుకోవడం అంటే ప్రజలలో తప్పించుకోలేదు. ఎంతో కొన్ని వేల ఫోన్లు ట్యాప్ అయినప్పటికీ చక్రధర్ అనేవాడు ఒక గొంతుకై వచ్చి కొట్లాడిండు. సుప్రీంకోర్టు లేదా అండి? ఇప్పటికిప్పుడే నాట్ టు అరెస్ట్ అంటే సంబరాలు చేసుకుంటారు, ఏదో కొట్టేసినాక సంబరాలు చేసుకుంటారు. సుప్రీంకోర్టులో కొట్లాడదాం కదా, సుప్రీంకోర్టులో చూసుకుందాం. ఇప్పుడు నేను గెలిచున్నా ఆయన సుప్రీంకోర్టు పోవాలి, ఆయన గెలిచున్నా నేను సుప్రీంకోర్టు పోవాలి. రేపు ఇదే ప్రశ్న ఆయనని అడిగితే కూడా సేమ్ అదే చెప్తాడు, న్యాయస్థానాలను మేనేజ్ చేసిండు చక్రధర్ అంటాడు. కానీ అట్లాంటి చిల్లర మాటలు నేను మాట్లాడా. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ న్యాయస్థానాన్ని గౌరవించాలి. సో వాళ్ళు ప్రాసిక్యూషన్లో వాళ్ళు నాకంటే సరే, మా అడ్వకేటు మేము అంత పెద్ద అడ్వకేట్ని పెట్టుకోలేకపోయాను, ఒక రీజనబుల్ వాళ్ళని పెట్టుకున్నాం. సో ఆయన ఒక పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ని పెట్టుకున్నాడు. హీ డన్ హిస్ బెస్ట్. సో నేను నాకున్న ఇంకా డెవలప్ చేసుకుంటాను. ఇప్పుడు ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిందో దాని మీద ఇంక ఎక్సర్సైజ్ చేస్తా. అట్లా ఏదో అయిపోయిందని డీలా పడితే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతారు? సో హరీష్ రావుకి అన్ని వేళలా హనీమూన్ డేసే ఉండే. కొన్ని చోట్ల తగలాల్సిన సమయంలో మీరు చూడండి. ఇవాళ చక్రధర్ యొక్క సక్సెస్ ఏంటంటే ఆయన డబ్బు వృధా చేసుకున్నాడు. నా గురించి మెంటల్ పీస్ లేదు ఆయనకి. రాష్ట్రంలో నంబర్ 1 ట్రబుల్ షూటర్ అనేటోనే ట్రబుల్స్లో పెట్టినా నేను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నిద్రపోయిన రోజులు లేవు ఆయనకి. నిరూపితం కాలేదా ఈరోజు? అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఒకటి హ్యాపీనెస్ అనేది పక్కన పెట్టండి. ఈ 3-4 నెలలు ఆయన టెన్షన్ పడ్డాడు. టాప్లో ఉన్నోని భూమికి దించిన, ఆర్థికంగా ఆయన పెద్ద లాయర్ని పెట్టుకొని కొట్లాడుతున్న పరిస్థితి తీసుకొచ్చిన, అసాధ్యం హరీష్ ఎవడు ముట్టలేనడు అనేటోనికి ముచ్చమటలు పట్టించిన, నా కోసం ఎంతమంది కాళ్ళు మొక్కిండో బీజేపీలో పోయి. ఈ పిల్లోనితో తప్పించుకోవడానికి ఎన్ని కాళ్ళు మొక్కిండో ఎవడు చూసిండో. దీంతో అయిపోలేదు. అని కేవలం చక్రధర్ గౌడ్ హరీష్ రావుని డబ్బులు ఖర్చు పెట్టడం కోసం, నిద్ర పట్టనీయకుండా ఉండడం కోసం మాత్రమే కేసు వేసింది అనుకోవచ్చా? ఒక్క కేసు కోసం అన్ని విధాలుగా బాధపడ్డాడు, అన్ని ప్రయత్నాలు చేసిండని చెప్తున్నాను. మరి మీ సక్సెస్ ఎక్కడ కనబడతా ఉంది? ఇక్కడ హార్డ్ వర్క్ ఉంది, ప్రజలకు తెలుసు. రేపు సుప్రీంకోర్టు పోయినప్పుడు అది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లోవర్ కోర్టులో కట్ అయిపోయినట్టు కాదు కదా. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. నాకు ఇంకా సుప్రీంకోర్టులో అవకాశం ఉంది. ఆ అవకాశం కోల్పోయిన రోజు మీరు ప్రశ్న అడగండి, చక్రధర్ ఓడిపోయిందా అని. అవకాశం ఉంది. ఇంకా దీంట్లో కూడా ఇంతకుముందు కూడా హైకోర్టు దగ్గర కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా హైకోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి. సో కొండంత రాగం తీసిన తర్వాత ఈ విధమైనటువంటి తీర్పు చూడండి, తర్వాత కూడా మీకు సుప్రీంకోర్టులో ఇంకా మీకు హోప్స్ ఉన్నాయా? మనిషి అనేటోడు ఆశాజీవి. నేను పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు నిలబడ్డ ప్రతి ఒక్కటి నేను గెలుస్తా అనుకుంటాడు. కానీ తమ చేసే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు చాలా చేసిన, కానీ వాళ్ళు కొన్ని జడ్జిమెంట్స్ తీసుకొచ్చావు, 350 జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఆడబెట్టి ఎందుకు క్వాష్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర సింక్ అయింది. సో నేను ఆలస్యంగా కేసు పెట్టినా అంటున్నారు. ఆలస్యంగా కేసు పెట్టినా అంటే ఒక అమ్మాయి అత్యాచారానికి 2-3 ఏళ్ళుగా గురై భయపడి ఒకరోజు ధైర్యం చేసి చెప్తే ఈ 2-3 ఏళ్ళు అత్యాచారం కాదా? సరే, రాధాకిషన్ రావు ఈ కేసులో సంబంధం లేదు, ఫస్ట్ కేసులో కూడా సంబంధం లేదా? ఇక జడ్జి మాట్లాడినటువంటి అది తప్పని అంటా ఉన్నారా? నేను జడ్జి అని అనట్లేదు, వాళ్ళ అడ్వకేట్ గురించి. అదే జడ్జిమెంట్ కూడా ఇదే కదా ప్రస్తావన, ఆలస్యంగా కేసును తీసుకురావడం జరిగింది లాయర్ అన్న విషయాన్ని. అది కూడా కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది కదా. అది నేను చెప్తా కూడా నేను ఇంకా ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే
నాది కూడా యాక్సెప్ట్ చేసేది కావచ్చు. సో పొరపాటు నా దగ్గరే జరిగింది అనుకుంటా, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎవరినో నిందించను. పొరపాటు నేను ఎక్కడో ఇంకా బలమైన సాక్ష్యాలు ఇవ్వలేకపోయినా అనిపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మీకు ఇంకా సరైనటువంటి ఆధారాలతో ఇంకా చాలా ఎవిడెన్స్ పట్టుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే అప్పచెప్పడం జరిగింది. సరిపోతుందేమో అనుకొని అంతే ఇచ్చిన, ఇంకా కావాలి చాలా అని నాకు అర్థమైంది. ఈ హైకోర్టు నేర్పిన పాఠాన్ని, ఈ గుణపాఠాంతో నేను సుప్రీంకోర్టు పోయి ఆయనను ఎట్లా చిక్కులలో పెట్టాలో నాకు తెలుసు. ఆయన కాళేశ్వరం అబద్ధమా, ఫోన్ ట్యాపింగ్ అబద్ధమా, ఇవన్నీ అబద్ధమా అండి? ఇవాళ ఒక కామన్ మ్యాన్ వచ్చి కొట్లాడుతుండు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇట్లా కొట్లాడేవాళ్ళు? ఓకే, మాకు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు ఒకటే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా మీరు పోటీ పడ్డటువంటి దశలో కక్షపూరితంగా కేసు పెట్టి ఉండొచ్చు అన్నటువంటి భావన సైతం కూడా కోర్టు వ్యక్తపరచడం జరిగింది. సో అటువంటిదే జరిగిందా? కక్షపూరితం ఏం లేదు, నేను వ్యక్తి మీద లొల్లి పెట్టలేదు. ఆయన చేసిన అక్రమాలపైన లొల్లి పెట్టిన, ఆయన ఇట్లా చేస్తుండు, ఇలా అన్యాయాలు చేస్తుండని లొల్లి పెట్టిన తప్ప కక్షపూరితం ఏముంటుందండి? ఆయన ఏమన్నా జాగుంచుకున్నాడా, నేను ఆయన జాగుంచుకున్నానా? నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఆయన మీద నిలబడ్డా. ఆయన రాక్షసుడు కాబట్టి నన్ను అంతమొందించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఇక మీదట కూడా చేస్తాడు. అయినా కానీ దేనికి వనక, దేనికి భయపడా. నా ధైర్యం ఏందో నాకు తెలుసు. ఎవడో బ్యాక్గ్రౌండ్ ఉన్నాడని, ఎవడో లేడని బాధపడేటోడు చక్రధర్ కాదు. చక్రధర్ ఏందో సామాన్య ప్రజలకు తెలుసు, ఎంత పోరాటం చేస్తాడో తెలుసు. నేను నిజంగా అమ్ముడు పోవాలి, కాంప్రమైజ్ కావాలనుకుంటే అసలు ఎలక్షన్స్ దాకా రానే రాకపోతే ఎవడుకుంటుందండి? కుటుంబాలను ఇబ్బంది పెట్టుకోవాలని ఎవడుకుంటుంది? ఈ తెలంగాణలో ఎవ్వరికి లేని దూల నాకు ఎందుకు హరీష్ రావు మీద? ఆయన వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళంతా మూసుకొని కూర్చుంటే ఒక్కనే కదా కొట్లాడుతున్నా. ఇలాంటి టైంలో ప్రజలు అండదండగా ఉండాలి.